ఆగస్టు 13 నుంచి ఇప్పుడు నేను చెప్పబోయే రాశుల వాళ్ళకి పులిపంజా చీల్చుకొని కోటీశ్వర్లు అవుతారు. మరి ఈ రాశుల్లో మీరున్నారో లేదో చూద్దాం. కుజుడు సౌర్య వ్యవస్థలో 4వ గ్రహంగా చెబుతారు. సో అందుకనే ఈ కుజుడు నక్షత్ర సంచారం చేయబోతున్నాడు. అందుకనే ఇప్పుడు నేను చెప్పే రాశులు అయితే శుభ ఫలితాలు అయితే ఉంటాయి. శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరాదేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు. మీ ముఖము, పేరు, గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును. వివాహ, ప్రేమ, భార్యాభర్తలు, కుటుంబం, పిల్లలు, ఆరోగ్యం, ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడును. ఒక్క రోజులోనే స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9177754449. వాటిలో మొదటగా మేషరాశి. కుజుడు హస్త నక్షత్ర సంచారం ఈ రాశి వాళ్ళకి శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మేషరాశి జాతకులు ఉద్యోగంలో ఉన్న అడ్డంకులను అధిగమించి ముందుకు సాగుతారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుతారు. కొత్త బాధ్యతలు స్వీకరించి లీడర్షిప్లో ముందుంటారు. వ్యాపారస్తులకు సైతం ఈ సమయం అడ్డంకులు లేకుండా అన్నీ కూడా అద్భుతంగా జరుగుతాయి. ఇక సింహరాశి వాళ్ళకు కూడా కుజుడి నక్షత్ర సంచారం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. ఈ సమయంలో చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధించే అవకాశాలున్నాయి. వర్తక వ్యాపారాలు చేసేవారికి భారీ ప్రయోజనాలు చేకూరుతాయి. సింహరాశి వాళ్ళ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ధన లాభం పొందే అవకాశం కూడా ఈ కుంభరాశి వాళ్ళకి నిండుగా ఉంది. వీళ్ళు ఖచ్చితంగా కుంభస్థలాన్ని బద్దలు కొట్టడం ఖాయమని చెప్పాలి. మకర రాశి వాళ్ళకు కూడా ఈ కుజుడి నక్షత్ర సంచారం వల్ల బాగా కలిసి వస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తారు. అన్ని రంగాలలో అద్భుతమైన విజయాలను సాధించడానికి ఇది వీళ్ళకి మంచి సమయం. అంతేకాదు ఈ సమయంలో ప్రమోషన్లు అలాగే కెరియర్లో గణనీయమైన పురోగతి లభిస్తుంది. వీళ్ళు కూడా ఖచ్చితంగా పులిపంజా చీల్చుకొని కోటీశ్వర్లు అవ్వడం ఖాయం. ఈ 3 రాశులకైతే ఆగస్టు 13 నుంచి అద్భుతంగా ఉంటుంది. మరి మీ రాశి ఏంటనేది కామెంట్ చేయండి.